విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందానా యేసుబాయిగా నటించింది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. క్లైమాక్స్ చూసి థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా సరైన సినిమా విజయం కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ కు ఛావా ఊపిరిపోసింది. రికార్డు కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు చేరువైంది. ఛావా సినిమా పాన్ ఇండియా కంటెంట్ అయినా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఛావా తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఛావా సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం తెలుగు డబ్బింగ్ పనులు ఇప్పటికే ప్రారంభించారు. మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఛావా సినిమాను రిలీజ్ చేసే యోచనలో అల్లు అరవింద్ ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది గీతా ఆర్ట్స్.